ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జనన మరణాల రహస్యం అనే అంశంతో ఏర్పాటు చేయబడిన ఈ 3 రోజుల సభలలో మొదటి సందేశాన్ని మీరు విన్నారు. జననం, మరణం. పుట్టుకతో ప్రారంభమై మానవ జీవితం మరణంతో అంతమవుతుంది. ఈ జనన మరణాల మధ్య ఉన్న కాలాన్ని మనిషి యొక్క ఆయుష్ కాలము లేదా మనిషి జీవిత కాలము అని చెబుతుంటాం. ఈరోజు 800 కోట్లకు చేరింది మానవ జనాభా. 800 కోట్ల మందిలో ఎంతమందికి ఈ జనన మరణాల రహస్యము తెలుసు? తెలియదు అని వారి మాటల, వారి పాటలు, వారి నడవడి, వారి బ్రతుకును చూస్తూనే అర్థమవుతుంది. అందుకే బాధ కలుగుతుంది, బాధ్యత జ్ఞాపకం వస్తుంది. దాని ఫలితమే ఈ విధమైనటువంటి సభలకు కారణమవుతుంది. ప్రభునందు ప్రియులుగా ఈ 3 దినాలు మీరు ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన సంగతులు. ఈరోజు మానవ జన్మ వెనుక ఏముంది అని చదువుకున్న వారిని అడిగినప్పుడు వారు చెప్పే సమాధానం మనకు తెలియంది కాదు. చదువుకున్నవారు కదా, జ్ఞానవంతులు కదా అని వారిని అడిగినప్పుడు వారికి ఉన్న విద్య వెర్రి పట్టించి, మానవ జన్మ వెనుక ఏముంది, ఒక కోతి కదా అన్నారు. అంటే మనిషి యొక్క ప్రారంభం కోతి. మనిషి యొక్క మూలం అక్కడి నుంచే ఆరంభమైంది. ప్రారంభంలో కోతుల్లా ఉన్నవారు క్రమక్రమేణా పరిణామము చెంది కోతి మనిషిగా మారింది. ఇది జ్ఞానవంతులు అని చెప్పుకున్నవారు చెప్పినటువంటి విషయం. మరీ బొత్తిగా మనిషి జన్మ వెనుక కోతి అని చెప్పినప్పుడు, మరోవైపు వచ్చి 84 లక్షల జీవరాశులు ఈ సృష్టిలో ఉంటే, ఈ 84 లక్షల జీవరాశులలో మనిషి జన్మ మాత్రమే శ్రేష్టమైనది, మానవ జన్మ మాత్రమే అద్భుతమైనది అని మరోవైపు మాట్లాడుతున్నాడు. అదేంటయ్యా, కోతి నుంచే కదా వచ్చారు. అటువంటప్పుడు మరల మానవ జన్మ మాత్రమే అద్భుతం, మానవ జన్మ మాత్రమే ఉత్తమం, శ్రేష్టం, గొప్పది, అపూర్వమని మళ్ళీ ఈ మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారు? సరే, మరికొంతమందిని అడిగినప్పుడు ఏంటండి మానవ జన్మ అన్నప్పుడు, ఏముందండి మానవ జన్మ అంటే, కనపడుతున్న ఈ శరీరాన్ని చూపించి ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాల కొరకు మాట్లాడుతూ ఉంటారు. ఏముందని కనిపించే ఒక తల, మెడ లేదా మొండెము, కనిపించే 2 కాళ్ళు, 2 చేతులు, ఇదే కదా మనిషి అంటే. ఇక ఇంతకు మించి ఏముంది అని చాలా తేలికగా మనిషి యొక్క జన్మను గూర్చి మాట్లాడే సమాజంలో మనం ఉన్నాం. అందుకే కావచ్చు, ఒకప్పుడు ఇంత జ్ఞానం లేని కాలంలో, ఇంత చదువు, ఇంత టెక్నాలజీ, ఇంత జ్ఞానం లేని పూర్వకాలంలో మనుషుల మధ్య ఉన్న ప్రేమలు, మనుషుల మధ్య ఉన్న బంధాలు, మనుషుల మధ్య ఉన్న ఆప్యాయతలు నిజంగా ఈరోజు కనిపించడం లేదు. ప్రత్యక్షంగా ఈరోజు మనం చూస్తున్నాం. ఒకప్పుడు మనిషికి చాలా గౌరవం. మనిషి చనిపోయాడు అనంటే కొన్ని రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించేవారు. కొన్ని రోజులు. ఈరోజు కొన్ని రోజులు కూడా కాదండి, కొన్ని గంటలు. మనిషి ఇక్కడ మరణించాడో లేదో కొన్ని గంటల్లో మనిషిని సమాధి చేయాలి, ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. కొన్ని గంటల్లో కాల్చేసేయాలి, వ్యాపారానికి వెళ్ళిపోవాలి. కొన్ని గంటల్లో మనిషిని బూడిద చేసేయాలి, ఆ తర్వాత భోజనాలు పెట్టుకోవాలి. ఈరోజు చూడండి ఎలా ఉందో. ఒకప్పుడు కొన్ని రోజులు, కొన్ని దినాల పాటు ఆ వ్యక్తిని, మరణించిన ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఇంట్లో దీపము వెలిగించడానికి కూడా ఇష్టపడని ఒకప్పుడు. ఆ రోజు ఇంత టెక్నాలజీ లేదు.
కానీ మనుషుల మధ్య బంధాలు, మనుషుల మధ్య విలువలున్నాయి. ఈరోజు పెరిగిపోయింది అంత జ్ఞానం. అందుకే మనుషులు కూడా ఏమైపోయారు అంటే ఒక యంత్రాల మాదిరిగా మారిపోయారు. ఒక యంత్రం పాడైపోయింది అనుకోండి, మిషన్, బాధపడతారా ఏంటి? ఎవరు బాధపడరు. అలానే ఈరోజు ఒక మనిషి చనిపోతే ఎవరు బాధపడుతున్నారు? ఎవరు బాధపడట్లేదండి. మనిషి చచ్చిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు, వీడియోలు దిగుతున్నారు తప్ప అసలు కనీసం బాధ ఎక్కడ లేదు. చనిపోయినగానే అయ్యో చనిపోయారండి, అంతే అయిపోయింది ఒక మాటతో. అంటే అసలు మనిషికి జన్మన్నా చావు అన్నా ఈరోజు మనిషికి అసలు పట్టింపు లేదు. దీనికి గల కారణం అదే, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? కోతి నుంచి కదా. మనిషి ఏంటి? కనబడుతున్న ఈ ఆకారమే కదా అనే ఈ ఆలోచనలో ఒక మనిషి ఎప్పుడైతే నెమ్మదిగా వచ్చేసాడో, ఇక మనుషుల మధ్య విలువలు అనేవి అదే స్థాయిలో దిగజారుతూ వచ్చాయి. కానీ ఒక్కసారి మానవ జన్మ ఎంత గొప్పదో, మానవ జన్మ వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటో ఇది ఈరోజు మనం వినాలి. ఈ సమాజాన్ని కొంతవరకైనా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే సమాజం బాగున్నప్పుడే కదండి మనం కూడా బాగుంటాం. సమాజంలో మనము కూడా భాగస్వామ్యులం కదా. మనం కూడా సమాజంలో బ్రతుకుతున్న వాళ్ళమే కదా. కనుక ఈ సమాజాన్ని కొంతవరకైనా మనం రక్షించుకునేటువంటి ఒక ప్రయత్నం. ప్రియులారా, మానవ జన్మ ఇది మనిషిగా మనం అనుకుంటే, లేదా మనల్ని కన్నవారు ఆలోచిస్తే మనకు వచ్చింది అని అనుకోవటం అజ్ఞానం, అవివేకం, మూర్ఖత్వము అంటాను. ఈరోజు ఇంత టెక్నాలజీ అని అంటున్నారు కదా. ఈరోజు వైద్యశాస్త్రం కూడా చాలా బాగా డెవలప్ అయింది కదా. ఎంత శాస్త్రం ఈరోజు అభివృద్ధి చెందినా ఈ రోజుకి తెలియని కొన్ని సంగతులు అలానే ఉండిపోయాయి. అందులో మానవ జన్మను గూర్చి ఇప్పటికీ, మనిషి యొక్క పుట్టుకను గూర్చి ఇప్పటికీ వైద్య శాస్త్రానికి అంతుపట్టని సంగతి ఒకటి ఉంది. అదే తల్లి గర్భములో ఆ పిండం ఎలా ఎదుగుతుంది అనేటువంటి ఆ సంగతి ఇప్పటికీ కూడా అంతుపట్టింది. ఎంబ్రియాలజీ అన్నారు కదా, పిండోత్పత్తి శాస్త్రము అన్నారు. ఈ పిండోత్పత్తి శాస్త్రానికి నేటి వరకు అంతు చిక్కని, అర్థం కాని, ఒక రహస్యముగా ఉండిపోయినటువంటి విషయం. ఎందుకంటే ఒక్కసారి మన పుట్టుకనుకు లేదా మన ప్రారంభం తల్లి గర్భంలోనికి వెళ్ళి ఆలోచిస్తున్నప్పుడు ఏదో ఒకరోజు తల్లి గర్భంలోనికి ప్రవేశించగా ఆ తల్లి గర్భములో ఒక నీటి బిందువుగా, ఒక నీటి కణముగా ప్రారంభమైనటువంటి ఆకారం, ప్రారంభమైనటువంటి జీవితం వెంట్రుకలుగా, చర్మముగా, మాంసముగా, ఎముకలుగా, నరములుగా ఎలా మారుతున్నాయి, ఎలా మార్పు చెందుతుంది, ఇప్పటికీ మాకు అంతుపట్టట్లేదండి, ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదని శాస్త్రవేత్తలు వారి ప్రయోగశాలల్లో వారి ప్రయోగాలతో వారి బ్రతుకు కాలమంతా గడిపేస్తున్నారు. నిజంగా ఇది మీకు తెలియదు, మీరు తెలుసుకోలేరు అని ఎప్పుడో క్రీస్తుకు ముందు సుమారు ఒక 900 సంవత్సరాల కాలంలో జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా
దేవుడు పలికిన, దేవుడు వ్రాయించిన నిజంగా అద్భుతమైన మాటను ఈ సమయంలో మనం చదువుతున్నప్పుడు నిజంగా బైబిల్‌ను కలిగి ఉన్నందుకు చాలా గర్వించాల్సినటువంటి సమయం. నిజంగా ఇంత గొప్పదా బైబిల్? ఇంత గొప్పదైన ఈ జ్ఞాన గ్రంథాన్ని కలిగి ఉన్నందుకు నా జన్మ ధన్యం అని సగర్వంగా తల ఎత్తుకొని నేను క్రైస్తవుడను అని, నేను చదువుతున్న ఈ పుస్తకం కథల పుస్తకం కాదు, కట్టుకథలతో నిండుకుంది కాదు అని, ఇది ఒక మహాజ్ఞాన గ్రంథము అని గర్వంతో రొమ్ము విరుచుకొని చెప్పే ఒక అద్భుతమైన మాట అక్కడ మనం చదువుకుంటాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో, చూలాలి గర్భమందు చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ పిండోత్పత్తి శాస్త్రవేత్తలు. ఎన్నో ప్రయోగాలు, ఎన్నో సంవత్సరాల కష్టం, ఎన్నో సంవత్సరాల పరిశోధన. కానీ ఎప్పుడో నేటికి 2900 సంవత్సరాల క్రితం ఒకనాడు యెరూషలేం ఇజ్రాయేల్ దేశాన్ని 40 సంవత్సరాల పాటు పాలించినటువంటి రాజులలో ఒకరైన సొలొమోను గారు వ్రాసిన ఈ జ్ఞాన గ్రంథములో సవాలు విసిరాడు ప్రపంచానికి. ఆ రోజే చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. నువ్వు తెలుసుకోలేవు, నీకు తెలియదది అన్నాడు. నిజంగా బైబిలు ఏదైతే బైబిల్లో వ్రాయబడిందో, సవాలుతో ఏదైతే చెప్పబడిందో, అది ఈ రోజుకు అక్షర సత్యముగా సవాలుతోనే ఉండటం చూస్తుంటే మరి ఆశ్చర్యం కాదా, ఆనందం కాదా? ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా మన జన్మ ఇది మనం అనుకుంటే, ముందుగా చెప్పినట్లు మనల్ని కన్నవారు ఆలోచిస్తే మనకు వచ్చింది కాదు. వెనక దేవుడున్నాడు. దేవుని వలన నీకు ఈ జీవితం, దేవుని వలన మనకి ఈ జన్మ, దేవుని వలననే ప్రపంచంలో ప్రతి మనిషికి జన్మ కలుగుతుంది తప్ప వైద్యులు, తల్లి తండ్రి, లేదా నువ్వు నేను అనుకుంటేనో ప్రయాసపడితేనో వచ్చినది కాదు అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అటువంటప్పుడు ఏదో ఒక జంతువు, అది కోతి, అది మార్పు చెందింది, పరిణామం చెందింది, మనిషిగా మారాడు అని ఎలాంటి చెప్పగలుగుతున్నారు? ఒక్కసారి మరొక మంచి మాట మన జన్మను గూర్చి ఆ బైబిల్లో మనం చూడాలి. ఈ సమయంలో యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూడగలిగితే, ఇశ్రాయేలు అని మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు సమాజముతో మాట్లాడుతూ ఆయన జనాంగముతో, ఇశ్రాయేలు నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ 3 విషయాలు అక్కడ మనకు కనబడుతున్నాయి చూడండి మనిషి యొక్క జన్మను గురించి. మొదటి మాట నిన్ను సృష్టించి, రెండవ మాట నిన్ను నిర్మించి, మూడవ మాట నీకు సహాయము చేసి అన్నాడు. అంటే భూమి మీదికి ఒక మనిషిగా నువ్వు అడుగు పెట్టాలి అంటే, ఈ భూమి మీద నువ్వు అడుగు పెట్టాలి, ఈ భూమి మీద నీకు జన్మ రావాలి అనంటే నీ జన్మ వెనుక జరగవలసిన కార్యక్రమాలు ఇవి. సృష్టించబడాలి,
నిర్మించబడాలి. ఆ తర్వాత సహాయము కూడా నీకు అవసరం. నిన్ను సృష్టించినవాడు, నిర్మించినవాడు, నీకు సహాయం చేసినవాడు ఎవరు? అమ్మ అడగండి, నాన్నన అడగండి. కాదు. మరి ఏంటండి సృష్టించి అన్న మాట, నిర్మించి అన్న ఈ మాట? సహాయము చేయువాడు దేవుడు అన్నాడు అక్కడ. సృష్టించటం ఏంటి, నిర్మించటం ఏంటి, సహాయం చేయటం ఏంటి? ఇది మనకు అర్థం కావాలి అని అంటే, మన గురించి అర్థం కావాలంటే, మనకంటే ముందు సృష్టి కలిగింది, మనకంటే ముందు సృష్టి వచ్చింది. ప్రారంభంలోనికి వెళ్దాం. మనకంటే ముందు సృష్టి కలిగింది. మనకంటే ముందు కలిగిన సృష్టిని గురించి కూడా పరమందున్న దేవుడు వ్రాయించిన, పలికించిన ఆ మాటలు ఒక్కసారి మనం బైబిల్లో చూడగలిగితే, యెషయా గ్రంథం 45వ ప్రక్క అధ్యాయం, మళ్ళీ మన ఇక్కడ కొంత ప్రక్క అధ్యాయంలో యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆకాశములకు సృష్టికర్త ఆయన ఎవరు? యెహోవా దేవుడు అన్నాడు. ఆకాశములు అనగానే ఆకాశ సమూహములు. ఆకాశములో ఎన్ని ఉన్నాయండి? ఎన్నో నక్షత్ర మండలాలు కదా. మరలా వాటిలో ఎన్నో గ్రహాలు కదా. అంటే ఎన్నో నక్షత్ర మండలాలతో, ఎన్నో గ్రహాలతో నిండిన ఆకాశం, దానిని సృష్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే దేవుడు. సృష్టించిన వాడు లేకుండగా సృష్టి ఎలా కలుగుతుంది? మన కళ్ళ ముందు కనబడుతున్న ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే, కనీస జ్ఞానం, మినిమం సెన్స్ ఏంటంటే, ఆ వస్తువును చేసిన వాడు ఎవరో ఒకరు ఉన్నారు. చేసిన వాడు లేకుండగా వస్తువు మన కళ్ళ ముందుకు రాదు. ఏ వస్తువు అండి దానంతటదిగా రాగలదంటారు మీరు చెప్పండి? వెలుగుతున్న ఒక లైటా? ఒక కంపెనీ ఉంది తయారు చేసింది. ఒక మీ చేతిలో ఉన్న ఒక స్మార్ట్ ఫోనా తయారు చేసిన ఒక కంపెనీ ఉంది. ఏది ఎవరూ చేయకుండా వచ్చిందో ఒక్కటి చెప్పండి. అంటే కనబడుతున్న ప్రతి వస్తువు వెనకాల దానిని చేసినటువంటి ఒక సృష్టికర్త, దాన్ని చేసినటువంటి ఒక డిజైనర్ ఉన్నాడు. లేదా ఒక నిర్మాణం కళ్ళ ముందు కనబడుతుంది అని అంటే, ఆ నిర్మాణం వెనక నిర్మించిన వాడు ఉన్నాడు, బిల్డర్ ఉన్నాడు. ఆ నిర్మాణకుడు లేకపోతే ఈ నిర్మాణం కళ్ళ ముందు కనబడదు. ఇది మనకు తెలిసిన కనీస సత్యం కదా, నిజం కదా. చిన్ని వస్తువులు కళ్ళ ముందుకు రావాలంటేనే వాటి చేసిన వారు వెనకాల ఉండాలన్న కనీస జ్ఞానం ఉన్న మనిషి, ఇంత బ్రహ్మాండం, ఇంత విశ్వం కళ్ళ ముందు కనబడుతుంటే దీని వెనకాల ఎవ్వరూ లేరు, దానంతటా అదిగా కలిగింది అని ఎలా నువ్వు చెప్పగలుగుతున్నావు? ఎలా అండి మీరు నమ్మగలుగుతున్నారు? అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన గ్రంథకర్త. మరలా మీరు ఆ మాట చూడగలిగితే 18వ వచనంలో, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగ చేసి నెంబర్ 1 చూడండి ఇక్కడ, ఆయన భూమిని కలుగ చేశాడు మొదటగా. 2 దానిని సిద్ధపరిచాడు. 2 3 దానిని స్థిరపరిచాడు. కలుగ చేయటం ఏంటి? సిద్ధపరచటం ఏంటి? స్థిరపరచడం ఏంటి?
అలానే మనిషి జన్మ గురించి కూడా మనం చదువుకున్నాం కదా ముందు అధ్యాయంలో. సృష్టించి, నిర్మించి, సహాయము చేయి. వండినవన్నీ వంట పాత్రలన్నీ వంటగదిలోనే ఉన్నాయి. వండినవన్నీ వంటగదిలోనే పెట్టుకొని ఉంటే ఏమంటది? మనకు భోజనం సిద్ధం చేయటం అంటారా దాన్ని? సిద్ధపరచటం అని అంటే మనం తినటానికి రెడీగా పెట్టడం. ఏమండి మీరు వచ్చేసేయండి అన్నీ రెడీ అంటే అర్థం ఏంటి? ఇంకా మీరు వచ్చి తినేయడమే, మీరు వచ్చి తినడమే. భూమిని కలుగ చేశాడు. భూమి కలుగుగాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగుగాక. కలుగుగాక అన్న ఆయన మాటతో కలిగాయి. కానీ కలిగిన వాటిని మరలా మనకు అనుకూలమగునట్లుగా మరలా ఆయన ఏం చేయాలి? సిద్ధం చేయాలి. భూమిని కలుగ చేశాడు, రెండు సిద్ధం చేశాడు. ఎలా సిద్ధపరిచాడు? భూమి మీద 3 వంతులు నీళ్లు ఉండాలి. మరి నీళ్ళని సిద్ధం చేయాలి. 3 వంతులు నీళ్లు. ఎందుకయ్యా 3 వంతులు నీళ్లు అని అడిగావనుకో, కారణం చెప్తాడు ఆయన. ఏంటి ఆ కారణం? అమ్మో 3 వంతులు నీళ్లు భూమి మీద లేకపోతే మనం బతకలేము. ఎందుకు? ఈ భూమి పరిగెత్తాలి. ఈ భూమి బహు భయంకరమైన వేగంతో పరిగెత్తుతుంది. గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది భూమి. మరి ఇంత వేగముతో పరిగెత్తేటువంటి భూమి ఎంత వేడెక్కాలి? ఈసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 గంట 2 గంటల పాటు మీరు ఫ్యాన్ ఆన్ చేయండి. ఆ తర్వాత 2 గంటల తర్వాత ఫ్యాన్ ఆఫ్ చేయండి. అలా దాన్ని పట్టుకొని చూడండి, చల్లగా ఉంటుంది కదా? కాదు. ఎలా ఉంటుంది? చాలా వేడెక్కిపోద్ది. ఏంటండి 1 గంట 2 గంటలు ఇంత వేగంతో తిరిగిన ఈ ఫ్యాన్ ఇంత వేడెక్కితే గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ భూమి, పరిగెత్తుతున్న ఈ భూమి, మరి ఇది ఎంత వేడెక్కాలి? మరి వేడెక్కితే ఈ వేడెక్కుతున్న ఈ భూమిని ఎప్పటికప్పుడు ఏం చేయాలో తెలుసా? చల్లార్చాలి. దీనిని చల్లార్చాలి. మరి చల్లార్చాలి అని అంటే 3 వంతుల నీళ్లు పెట్టాలి ఈ భూమి మీద. అప్పుడప్పుడు ఒళ్ళు వేడెక్కిందనుకోండి, తల్లి ఏం చేస్తుంది? వాడు ఒంట్లో ఒళ్ళంతా కూడా కాలిపోతుంటే, ఒళ్ళంతా వేడైపోతే తల్లి పక్కన కూర్చొని ఒక గుడ్డ తీసుకొని నీళ్ళల్లో ముంచి వాడు ఒళ్ళంతా కూడా తుడుస్తుంది. ఏ నీళ్ళతో తుడుస్తుంది? వేనీళ్ళతోనా చన్నీళ్ళతోనా? లేదులేండి, ముళ్ళుతోనే. కానీ వేడిని వేడితోనే అని వేడి నీళ్ళతో తుడిచేసింది అనుకోండి, ఏమైపోతాడు? లోపల వేడి, బయట వేడి. అంటే లోపల వేడి ఉంది, ఆ వేడంతా కూడా బయటికి రావాలి అని వాడు ఒళ్ళు చల్లబడాలన్న ఆలోచనతో ఒక గుడ్డను నీళ్ళల్లో ముంచి ఒక తల్లిగా ఒళ్ళంతా తుడుస్తున్నావే, బిడ్డ ఒంటిని నువ్వు చల్లబరచడానికి. మరి ఇంత వేగంతో తిరుగుతుంది. అలానే మీరు చూడండి, ఆ కారు మీరు నడిపేటప్పుడు కారులో రేడియేటర్ ఉంటుంది. అందులో వాటర్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఎందుకు? ఇంజన్ కూడా వేడెక్కుతుంది. వేడెక్కుతున్న ఇంజన్ ఎప్పటికప్పుడు కూల్ అవ్వాలి అని అంటే వాటర్ ఉండాలి అందులో. అంటే ఇది మనకు తెలిసిన సత్యాలు మన కళ్ళ ముందు. మరి ఇంత వేగంతో భూమి పరిగెత్తుతుంది కదా. ఇంత వేగంతో పరిగెత్తుతున్న ఈ భూమి మీద 3 వంతులు నీళ్లు పెట్టాలి. 1, 2 మరల ఈ భూమికి, నేలకు పండే గుణాన్ని ఇవ్వాలి. ఈ నేలకు పండే గుణాన్ని పెట్టకపోతే మనం ఏం తింటాం? మనం ఏం విత్తుతాం? అంటే కేవలము భూమి కలుగుగాక అన్నాడు ఆ రోజు. భూమి వచ్చింది. కానీ మరి సిద్ధపరచాలి కదా. సిద్ధపరచడానికి ఎంతకాలం? భూమిని కలుగ చేసి, మీకు అర్థం కాబట్టి చెప్తున్నా. మన పుట్టుక గురించి అర్థం కావాలంటే ముందు ఒకసారి సృష్టి పుట్టుక దగ్గరికి వెళ్దామని అక్కడ తీసుకొచ్చాను.
మరలా మనం యెషయా గ్రంథం 45:18 ఆయన అనగా దేవుడు భూమిని కలుగ చేసి, ఆయన ముందుగా భూమిని కలుగ చేశాడు. భూమిని కలుగ చేశాడు. ఆ తర్వాత భూమిని సిద్ధపరచాడు. అంటే మనము అనుభవించడానికి, మనం వాడుకోవడానికి అనుకూలముగా సిద్ధపరిచాడు. సిద్ధపరిచి నెక్స్ట్ దాన్ని ఏం చేశాడట? స్థిరపరిచాడు. అంటే స్థిరపరిచాడు అంటే అర్థం ఏంటి అంటే, ఇక దానికి ఇక ఏమంటారు, దానికి ఒక డ్యూటీ. అంటే ఇక అది ఇక ఇక నీ పని ఇంతే ఇంకా అని దాన్ని వదిలేశాడు. ఇక అంటే నువ్వు గంటకు ఇంత వేగంతో తిరగాలి, నువ్వు నీ చుట్టూ తిరగడానికి ఇంత సమయం పట్టాలి, చంద్రుని చుట్టూ చంద్రుడు నీ చుట్టూ తిరగడానికి, అలానే మీరిద్దరూ కలిసి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత సమయం కావాలి అని దీనిని కంటిన్యూగా ఎప్పటి ఆ రోజు నుంచి ఇక ఇది నీ డ్యూటీ ఎప్పటి వరకు ఉన్నంత వరకు. ఏమండి, ఇప్పుడు వంట చేశారు. వంట అనేది ఇంట్లో ఆడవాళ్ళుగా, ఒక భార్యలుగా మీరు వంట సిద్ధం చేశారు. వంట సిద్ధం చేసినటువంటి మీకు ఆ డ్యూటీ ఇంకా ఏమైపోయిందంటే మీకు స్థిరపరచబడింది. అంటే మీరు ఏంటంటే ఇంకా వంట చేయాల్సిందే, అది మీ బాధ్యత. అది ఇంకా అది స్థిరపరచటం అంటే మీకు ఒక బాధ్యత ఉంది అని అర్థం. అలానే దేవుడు భూమిని కలుగ చేసి, ఈ భూమిని మనిషికి అనుకూలమైనదిగా దేవుడు కలిగించి అన్ని ఏర్పాట్లు చేసి, దీని మీద ఎన్ని పర్వతాలు ఉండాలి, ఎన్ని మైదానాలు ఉండాలి, ఎన్ని ఎడారులు ఉండాలి, ఎన్ని నదులు ఉండాలి, ఏమండి ఎన్ని అరణ్యాలు ఉండాలి, ఎన్ని పక్షులు ఉండాలి, ఎన్ని జంతువులు ఉండాలి అని ఆ రోజు దేవుడు దీనిని సిద్ధపరిచిన సమయంలో ఆయన ఆలోచనతో వీటన్నిటినీ కూడా పెట్టాడు. కలుగ చేశాడు, సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. ఇది అర్థమైంది. మరి మన సంగతి ఏంటి? మన జన్మ గురించి ఏంటి? ఒక్కసారి మరలా మన పుట్టు గురించి మనం వెళ్ళిపోతే 44వ అధ్యాయం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నిన్ను సృష్టించాను. ఇశ్రాయేలే కాదు, మనందరినీ నిన్ను సృష్టించాను, నిర్మించాను, సహాయం చేశాను. సృష్టించావా? సృష్టించాను. ఎలా అయ్యా సృష్టించావు నన్ను అంటే, భక్తుడైనటువంటి పౌలు గారు రాస్తుంటాడు తన గురించి. ఇదిగో ఒకరోజు నేను నా తల్లి గర్భంలో పడ్డాను. నా తల్లి గర్భములో పడిన రోజు, తల్లి గర్భంలో పడినటువంటి వారిలో నుంచి ఆయన నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. అంటే నేను మాత్రమే కాదు కదా, ఆ రోజు నాతో పాటు చాలామంది వచ్చారు కదా. నాతో పాటు వచ్చిన వాళ్ళలో నన్ను మాత్రమే సపరేట్ చేసుకున్నాడు. గలతీలకు రాసిన పత్రిక, పౌలు గారు గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి అన్నాడు. అంటే తల్లి గర్భములోనికి ఏమంటే ఒక పౌలు అనేటువంటి ఆ ఒక్క వ్యక్తి ఆ రోజు తల్లి గర్భంలోనికి ప్రవేశించాడా? ఆ రోజు నేను ఒక్కడి నా తల్లి గర్భంలోనికి ప్రవేశించానా? మీరు మాత్రమే మీ తల్లి గర్భంలోనికి మీరొక్కరు మాత్రం ప్రవేశించారా? ప్రపంచంలో ఎవరు ఒక్కరే తల్లి గర్భములోనికి ప్రవేశించరు. మరి ఎంతమంది ఆ తల్లి గర్భంలోనికి ఆ రోజు ప్రవేశించారు? నీతో పాటు, నాతో పాటు, మనందరితో పాటు అంటే కోట్లలో ఉన్నారు. సుమారు
పుట్టుకి 50 కోట్లు. ఏంటి 50 కోట్ల మంది తల్లి గర్భములోనికి ప్రవేశించగా 50 కోట్ల మందిని సైడ్ చేసి నిన్ను నన్ను ఒక్కరిని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు అనంటే ఏంటండి ఆ అద్భుతం, ఏంటి ఆశ్చర్యం? మీకు అర్థమవుతుందా? ఏమంటే మీ పుట్టుక ఎంత గొప్పదో మీకు అర్థమవుతుందా? పుట్టుక ఎంత గొప్పదో అర్థం కాక కొంతమంది మాట్లాడుతున్న పిచ్చి పిచ్చి మాటలు, వాళ్ళు ఇచ్చే పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్. జీవితం బోరు కొడుతుంది అని అంటున్నారండి ఒకళ్ళు. జీవితం అట ఎలా ఉందంటే వాళ్ళకు బోరుగా ఉందట, బోరుగా ఫీల్ అయిపోతున్నారట అని. ఈ జీవితం ఎందుకో నాకు నచ్చలేదు, ఈ జీవితం బోరు కొడుతుంది అని ఆత్మహత్య చేసుకున్నారండి. ఏంటండి మరి? ఏంటి జీవితం అంటే నీకు బోరింగా? జీవితం అంటే నీకు అసలు నీకు ఏమర్థమైంది? ఈ జన్మ గురించి, జన్మ వెనకాల ఉన్నటువంటి రహస్యం, నీ జన్మ వెనకున్న రహస్యం, నీ జన్మ వెనకున్న గాథ, ఈ వాస్తవం నీకు ఎవడు చెప్పలేదు. పోనీ చదువుకోలేదు, పోనీ చదువుకున్నావు. ఏం చదువుకున్నావు? కోతి అని చదువుకున్నావు, అందుకే ఇలా తగలెట్టావు. కోతి అని చదువుకున్నావు గనకనే ఈ పనులు. నీ జన్మ వెనక కోతి కాదురా, నీ జన్మ వెనక సృష్టికర్త, నీ జన్మ వెనక ఈ లోకాలను కలిగించిన దేవాతి దేవుడు నీ జన్మ వెనకాల ఉన్నాడన్న సంగతి నీకు తెలుసా? నువ్వు తల్లి గర్భములోనికి, ఆ రోజు తల్లి గర్భములోనికి కొన్ని కోట్ల శుక్రకణాలు, కానీ తల్లి అండముతో కలవడానికి ఒకే ఒక్కదానికి అవకాశం అంతే. మిగిలినవన్నీ కూడా నేల రాలిపోవాలి. నువ్వు ఒక్కడివి మాత్రమే వెళ్ళి తల్లి అండముతో కలవాలి. ఎవరు అక్కడ? ఎవరు చేశారు ఈ కార్యక్రమాన్ని? ఎవరు జరిగించారు ఈ కార్యాన్ని? అంటే నిన్ను సృష్టించిన వాడు దేవుడు కాదా? నీకు అర్థం కావటం లేదా? నీ జన్మ వెనకాల ఎంత చరిత్ర ఉందో నీకు అర్థం కావటం లేదా? నీ జన్మ వెనకాల ఎంత సంకల్పం ఉందో కనీసం ఇప్పుడు కూడా నీకు తెలియటం లేదా? ఎన్నో కోట్ల కణాలు నేల రాలిపోతుంటే వాటిని ఆయనే అన్ని ఓడించి నేల రాల్చేసి నిన్ను మాత్రమే తీసుకొని వెళ్ళి తల్లి అండముతో కలిసి తల్లి యొక్క గర్భాశయములో నిన్ను 9 నెలల పాటు దాచి నిలవబెట్టి, నిన్ను సృష్టించి అన్న మాట కోసం ఆలోచిస్తున్నావు. నిన్ను సృష్టించి, అవును, మనల్ని ఆయనే సృష్టించాడు, ఆయనే మనల్ని సపరేట్ చేసుకున్నాడు, ఆయనే మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ రోజు అందరినీ సైడ్ చేశాడు. అలా ప్రత్యేకపరిచినటువంటి నిన్ను తల్లి యొక్క అండముతో కలిపి తల్లి యొక్క గర్భాశయములో 9 నెలల పాటు ఆయన నిన్ను ఏం చేశాడో తెలుసా? నిర్మించాడు. నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. మొదటగా నిన్ను ప్రత్యేకపరుచుకొని నెక్స్ట్ ఇక ఏం చేయటం ప్రారంభించాడో తెలుసా? నిన్ను నిర్మించడం ప్రారంభించాడు. నిన్ను ప్రత్యేకపరుచుకోవాలి. నిన్ను ప్రత్యేకపరుచుకున్న ఆయన నీకొక ఆకారాన్ని, నీకొక రూపాన్ని, నీకొక జీవితాన్ని ప్రసాదించాలి. అందుకే సృష్టించాడు, నిర్మించాడు. ఏమనుకుంటున్నారు ఈ నిర్మాణం? ఎవరు చేయగలరు ఈ నిర్మాణాన్ని? ఎవ్వరు ప్రపంచంలో ఎవ్వరు చేయలేని వింతైన నిర్మాణం అది శరీర నిర్మాణం, మన దేహం. ఎన్నోసార్లు మీరు విన్నారు పాటల్లో, మీరు చూశారు కూడా. ప్రపంచ వింత నరుడా నరుడి నిర్మాణాల వింతలుగా మనిషి కట్టుకున్నవి, అవి చూసి వింత 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 అని మాట్లాడుకుంటున్నాడు. నువ్వు కట్టుకున్నది కాదయ్యా వింత, నువ్వే ఒక వింత అని మొట్టమొదటగా ఈ ప్రపంచానికి ఎలుగెత్తి చాటి చెప్పిన వ్యక్తి వన్ అండ్ ఓన్లీ జయశాలి శ్రీ పిడి సుందరరావు గారండి. నిజంగానే వారు చెప్పినంత వరకు మనకు తెలియదు.
నువ్వు నిర్మించుకున్నవి కాదురా, నువ్వు కట్టుకున్నవి కాదురా, నువ్వే ఒక వింత. నువ్వు కట్టుకున్నది ఏది పడిపోయినా మరలా తిరిగి కట్టవచ్చేమో, కానీ నీ దేహములో ఏ ఒక్క అవయవం తెగిపోయినా పడిపోయినా మరలా నువ్వు వాటిని కట్టుకోగలవా, తెచ్చుకోగలవా? అంతదాకా ఎందుకు, నీ తల మీద నుంచి నేలరాలిన ఒక వెంట్రుకను మరలా నువ్వు మొలిపించుకోగలవా? లేదే. అటువంటప్పుడు ఏది వింత? చైనా దేశం చుట్టూ కట్టుకున్న గోడ వింత? షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థంగా కట్టిన తాజ్మహల్ అది వింత? ప్యారిస్లో కట్టుకున్న ఎత్తైన టవర్, ఈఫిల్ టవర్ అది వింతనా? నెబుకద్నెజర్ కట్టిన హ్యాంగింగ్ గార్డెన్స్ అదా వింత? ఏది వింత? ఇవి ఏవి కావు. నువ్వే ఒక వింత. ఒక్కసారి నీ వైపు చూసుకో, నీ శరీరాన్ని చూడు. నీ వైపు అనగా కళ్ళ ముందు కనబడుతున్న ఒక్కసారి ఈ ఆకారాన్ని చూసావా? ఇప్పుడైనా చూసావు? ఏముందని చూసావు? ఈ దేహంలో ఏమి లేదని చూసావు? ఏం కావాలని చూసావు? కానీ ఒక్కసారి నిర్మాణం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఈ నిర్మాణం కొరకు నువ్వు ఆలోచించలేదు కదా, కానీ ఒకనాడు ఆలోచించాడు భక్తుడు. ఆలోచించి ఆ భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటో ఒక్కసారి బైబిల్లో మనం చూడగలిగితే 139వ కీర్తన 13వ వచనం. 139వ కీర్తన 13వ వచనం అండి. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవా, మహానుభావ, నీవే. ఎందుకు? నేను తెచ్చుకుంది కాదు ఈ దేహం. అమ్మ నాన్న వారు ఇచ్చింది కాదు ఈ దేహం. వైద్యమా? లేదే, సాధ్యం కాదే. ఎవరు? నువ్వు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. మీరు చెప్పగలరా ఈ మాట దేవుడితో మీరు ఎప్పుడైనా అన్నారా? ఎప్పుడైనా మీ దేహాన్ని చూస్తున్నప్పుడు, ఏ రోజైనా మీ శరీర విషయంలో మోకరించి ప్రార్థించేటప్పుడా, అద్దం ముందు నిలవబడినప్పుడా, మీ శరీరం కొరకు మీరు మాట్లాడుతున్నప్పుడా ఎప్పుడైనా దేవుని జ్ఞాపకం చేసుకున్నారా? దేవుడితో, ఆ తండ్రితో ఈ మాట మీరు అనగలిగారా? చెప్పండి. దేవా, నా తల్లి గర్భమందు అవయవ నిర్మాణాన్ని చేసిన వాడవు నీవేనయ్యా. ఏంటయ్యా ఈ ఆకారం? ఏంటయ్యా నిర్మాణం? ఏమిటయ్యా ఈ అద్భుతం? ఏంటయ్యా నీ సృష్టి అని ఏ రోజైనా నీ శరీరాన్ని చూసి దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతలు చెప్పిన దాఖలాలు మీ బ్రతుకులో, మీ జీవితంలో ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. నా తల్లి గర్భమందు నువ్వేనయ్యా నిర్మించావు. అందుకే నీ నిర్మాణము కనుకనే ఇది ఎవరికి అంతు పట్టడం లేదు. ఈ నిర్మాణము నీది కనుకనే ఇది ఆశ్చర్యంగా ఉంది. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యమును కలుగుచున్నదయ్యా. ఎందుకయ్యా ఆశ్చర్యము దావీదు? నీకెందుకయ్యా ఆశ్చర్యం కలుగుతుంది? ఏమన్నా ఏ రోజైనా మీ శరీరాన్ని చూసుకున్నప్పుడు మీకు ఆశ్చర్యం కలిగిందా? ఏ రోజైనా మన దేహాన్ని మనం రోజు చూస్తున్నాం కదా, మన శరీరాన్ని. బయటికి వెళ్ళేటప్పుడు అద్దం ముందుకు వెళ్ళాలి, ఇంట్లోకి వెళ్ళినా మొట్టమొదటిగా అక్కడికే వెళ్ళాలి. ఉదయం లేచిన తర్వాత అక్కడికే వెళ్ళాలి. రోజుకు ఎన్ని మార్లు చూసుకుంటాం అద్దంలో మన ఈ దేహాన్ని? ఎన్ని మార్లు అద్దం ముందుకెళ్ళి అద్దంలో నీ దేహాన్ని నువ్వు చూసుకున్నా ఏ రోజైనా ఈ దేహం నీకు ఆశ్చర్యాన్ని అనిపించలేదా? ఏ రోజు కూడా నీకు ఆశ్చర్యాన్ని కలిగించలేదా? ఎందుకు ఆశ్చర్యం అంటారా? ఆశ్చర్యకరుడు చేసినదయ్యా ఇది. దేవుడంటే ఏమనుకుంటున్నారు? ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడైన దేవుడు చేసిన ఈ సృష్టి ఆశ్చర్యం. ఈ సృష్టిలో మనిషి కూడా ఆశ్చర్యం, వండర్. దేవుడు ఆశ్చర్యకరుడు. అందుకు దేవుడు చేసిన ఈ సృష్టి ఇది అద్భుతం. అలానే అద్భుతాల మధ్య దేవుడు చేసిన మరో అద్భుతం మనిషి ఆకారం. అందుకే యోబు గ్రంథంలో కూడా
మంచి మాటలు చదువుకుంటాం మనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, యోబు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం, యోబు గ్రంథం ముందు 10వ అధ్యాయం 8వ వచనంలో నీ హస్తములు, ఆ మాట చూడండి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, నీ హస్తాలు, నీ చేతులే నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీవే నన్ను రూపించావు, నీవు నన్ను రూపించావు, నీ హస్తాలతో నన్ను రూపించావు అనగా నా తల్లి గర్భములో పడిన రోజు నీ హస్తములు ప్రతిదినము నాకు అవయవ నిర్మాణము చేశాయి అన్నాడు. అలానే 11వ వచనానికి వెళ్ళేటప్పటికీ చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. ఆహా, ఏంటి చర్మము అన్నాడు, మాంసం అన్నాడు, ఎముకలు అన్నాడు, నరములు అన్నాడు. అంటే ఈ దేహములో వాడిన ప్రధానమైనటువంటి 4 ఏంటంటే చెబుతున్నాడు. చర్మముతోను, కింద మాంసం, ఆ తర్వాత ఎముకలు, ఆ తర్వాత నరములు, ఇవి ప్రధానం. వీటితో సంధించావు. ఎందుకయ్యా చర్మముతో, మాంసముతో, ఎముకలతో, నరములతోనే ఈ ఆకారాన్ని, శరీరాన్ని సంధించావు, నిర్మించావు? ఎందుకు నువ్వు సిమెంట్ వాడలేదు? ఎందుకు నువ్వు కాంక్రీట్ వాడలేదు? ఎందుకు నువ్వు ఐరన్ వాడలేదు అని ఒకవేళ మనం అన్నామే అనుకో, అప్పుడు ఆయన అంటాడు, ఇవి వాడితే ఎలా ఉంటుందో నీకు తెలియాలి అని అంటే ఒక్కసారి అంబేద్కర్ విగ్రహం చూడు. దానికి ఏం వాడారు? సిమెంట్ వాడారు, స్టీలు వాడారు, కాంక్రీట్ వాడారు, ఇదే కదా వాడారు. ఒక్కసారి వైఎస్ గారి విగ్రహం చూడు ఎలా ఉందో. నిలబడ్డ వైఎస్ గారు కూర్చోరు, కూర్చున్న వైఎస్ గారు లేవరు. నిలబడిన గాంధీ గారు ఎప్పుడైనా కూర్చోటం మీరు చూసారా? లేదు. ఎప్పటికీ అలానే ఉంటాయి. ఎందుకు? మనుషులు చేసినటువంటి అంబేద్కర్ అలా ఉంటాడు. కానీ ఒకప్పుడు దేవుడు చేసిన అంబేద్కర్ గారు ఎలా ఉన్నారు? మాట్లాడాడు, కదిలాడు, నడిచాడు, ఏమంటే చదివాడు, ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు, రాజ్యాంగాన్ని నిర్మించాడు. దేవుడు చేసిన అంబేద్కర్. మనిషి చేసిన అంబేద్కర్ చూడండి ఎలా ఉన్నాడు. దేవుడు చేసిన వైఎస్ ఎలా ఉన్నాడు? రాష్ట్రాన్ని ఏలాడు, పాలించాడు, తిరిగాడు, పాదయాత్ర. దేవుడు చేసిన వైఎస్. ఆ తర్వాత మనుషులు కూడా చేశారు. ఎక్కడున్న వైఎస్ అక్కడే ఉన్నాడు, కదలట్లేవు. అంటే నువ్వు అంటావు కదా, ఎందుకు సిమెంట్ వాడలేదు, ఎందుకు స్టీల్ వాడలేదు? వాడితే అలా ఉంటారు నాయన, అందుకే వాడలేదురా. నువ్వు అలా అవి వాడితే నువ్వు కదలొద్దా? నువ్వు మాట్లాడొద్దా? నువ్వు కదలాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు నడవాలి, నువ్వు కూర్చోవాలి, నువ్వు లేవాలి, నువ్వు పడుకోవాలి. ఎన్ని పనులు నీకు! అందుకే దేనితో చేశాను? చర్మముతోను. చూడండి మరలా యోబు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పావు అన్నాడండి. నిజంగా ఏంటండి చర్మం చూడండి, కప్పేశాడు. అంటే కంప్లీట్గా అంత అయిపోయిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఒక ఏమంటారు, ప్లాస్టింగ్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత పైన పెయింటింగ్ లాంటిది అనమాట చర్మం అంటే. అంతే కదండి. ప్లాస్టింగ్ అంటే మాంసంతో ప్లాస్టింగ్ అయిపోయింది, నున్నగా అయిపోయింది లోపల. అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఏంటంటే మొక్కు పెట్టేసి ఏం చేస్తుంటారు? పెయింట్ వేస్తుంటారు. అది మొత్తానికైతే పెయింటింగ్ అనమాట చర్మం అంటే. ఎంత స్మూత్గా ఉంటుందని పుట్టినప్పుడు ఎలా ఉన్నాం, ఆ తర్వాత రఫ్ అయిపోయాం. కానీ ఎంత స్మూత్గా ఉంటుంది. చిన్నప్పుడు పిల్లల దేహాలు చూడండి, లేత దేహాలు కదా. తర్వాత చూడండి ఏమన్నాడు? చర్మముతోను మాంసముతోను. అంటే చర్మము లోపల మాంసము, మాంసముతో లోపల ఎముకలు, ఎముకలతో పాటు నరములతో సంధించేశావు, నిర్మించేశాడు ఆయన.
అంటే ఇప్పుడు అక్కడ చెప్పిన మాట ఇశ్రాయేలుతో చెప్పిన మాట, ఇశ్రాయేలు నేను నిన్ను ఏం చేశాను, సృష్టించాను. నేను నిన్ను సృష్టించి నెక్స్ట్ నిర్మించి. ఎంతకాలం? 9 నెలల కాలము కదా సుమారు. ఈ 9 నెలల కాలములో దేవుడు నిర్మించిన దేహం అయ్యా నీ దేహం, నీ శరీరం. ఎంత అద్భుతమైనదయ్యా! ఈ ఈ దేహానికి సాటి అయినది ఏముందయ్యా ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో? ఏదీ లేదు. దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన నిర్మాణం అది నీ దేహమే. మరి ఏ రోజైనా ఆలోచిస్తున్నావా ఈ శరీరాన్ని చూస్తున్నప్పుడు, ఈ దేహాన్ని చూస్తున్నప్పుడు? నువ్వు ఆలోచించాలి కదా, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా. నువ్వు ఆలోచించక, ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకోక, ఎంతసేపు ఈ దేహానికి ఎవరో ఏదో ఇచ్చారు అని ఏమండి వాళ్ళ కోసం 10 సార్లు చెప్పుకుంటాము, వాళ్ళ కొరకు గొప్పగా మాట్లాడుతుంటాం. కానీ దేహాన్ని ఇచ్చిన దేవుడి కోసం నువ్వేం చెప్పగలుగుతున్నావు చెప్పు? అలా అని ఈ దేహాన్ని చేయటం చిన్న విషయమా, సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? అసలు ప్రపంచంలో ఈరోజు టెక్నాలజీ గొప్పదన్నారు. ఏమండి ఎంత గొప్ప టెక్నాలజీ వచ్చినా కానీ ఈ దేహంలో ఉన్న ఏ పార్ట్ అయినా కానీ చేయగలిగిన స్థాయికి ఈరోజు వచ్చిందా అంటే లేదు కదా, లేదే. ఎంత గొప్పది! ఏమంటే అప్పుడప్పుడు మీరు చూడండి, పుట్టుకలో పిల్లలు కవల పిల్లలు పుడుతుంటారు. ఆ కవల పిల్లలు ఏమంటారు, కవల పిల్లలు ఒకేసారి జన్మిస్తుంటారు కదండి. అలా పుట్టినప్పుడు పిల్లలు కొంతమంది కాళ్ళు అతుక్కొని పుట్టడం, చేతులు అతుక్కొని జాయింట్ అయి పుట్టడం, కొంతమందికి తల 2 కలిసిపోయి పుట్టడం. మన రాష్ట్రంలో వీణా వాణి అనుకుంటాను బహుశా ఆ పిల్లలు తెలంగాణలో, హైదరాబాద్లో ఎక్కడో ఉంటారు వాళ్ళు. ఇప్పటికీ అలానే ఉన్నారు. ఎందుకు అనంటే వాళ్ళను ఏమంటే తలలు మిగతావన్నీ వేరువేరుగానే ఉన్నాయి, తల మాత్రం కలిసిపోయింది. ఏముందని తలే కదా కలిసిపోయిందని చెప్పి కత్తి తీసుకురండి కోసేస్తాడు, కుదరదు కదా, అట్లా చచ్చిపోతారు వాళ్ళు. ఏమంటే కాలే కదా కోసేద్దామంటే కుదరదు, చేతులే కదా అంటే కుదరదు. ఏమంటే ఇక్కడ ఒక్కసారి మీరు ఆలోచించండి, ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. కలిసి వచ్చినటువంటి కాలును వేరు చేయటానికే ఇంత కష్టం అనుకుంటే, అంటే ఉన్న కాలును వేరు చేయడానికే ఇంత కష్టం అనుకుంటే, లేని కాలును చేయటం అంటే ఏమండి? ఉన్న ఈ చేతులను వేరు చేయటానికే సరిపోవట్లే నాలెడ్జ్. అటువంటప్పుడు లేని చేతులు చేయగలరా? ఉన్న ఈ తలను వేరు చేయటానికి ఇప్పటికీ సాధ్యం కావట్లేదే. అటువంటిది ఇక లేని తలను మనిషి చెయ్యగలడా? ఏమండి, ఉన్నదాన్ని వేరు చేయటం కష్టమా, లేని తలను సృష్టించడం కష్టమా? ఏది కష్టం అనుకుంటున్నా మీరు చెప్పండి? ఉన్నది వేరు చేయటం కష్టమా, లేనిది చేయటం కష్టమా? లేనిది చేయటమే కదండి కష్టం. ఉన్నది వేరు చేయటానికే ఇన్ని సంవత్సరాలైనా మా వల్ల అవ్వటం లేదని అంటున్నప్పుడు, అసలు లేని తల చెయ్యాలంటే, లేని చేతులు చేయాలి అని అంటే, లేని కాళ్ళు చేయాలి అని అంటే, ఇది ఎవరు చేయగలరు? దేవుడు మాత్రమే. దేవుడు చేయాలి. అందుకే చెబుతున్నాడండి, దేహము సామాన్యమైనది కాదు. ఈ శరీరం దేవుని యొక్క అద్భుతమైన సృష్టిలో భాగమండి శరీరం. అందుకే అన్నాడు ఆయన, నిన్ను సృష్టించాను, నిన్ను నిర్మించుకున్నాను, నీకు నేను సహాయం చేశాను. ఎప్పుడయ్యా? గర్భంలో. ఎప్పుడు ఆరంభమైందో తెలుసా దేవుడు సహాయం మనకు? ఇప్పుడు నువ్వు భూమి మీదకి వచ్చి చాలామంది అంటుంటారు, దేవుడు ఉన్నాడా అండి, ఉంటే నాకు ఎందుకండి సహాయం చేయటం లేదని. ఇప్పుడు మాట్లాడుతున్నా మాట నువ్వు అంటున్నావు అని అంటే, అసలు నేను ఎప్పుడు చంపేయాలి తల్లి గర్భంలో. ఆ రోజు ఆయన నీకు సహాయం చేయబట్టే ఈ రోజు నువ్వు ఇక్కడ ఉండగలిగావు, ఈ మాట అనగలుగుతున్నావు. తెలుసా? తల్లి గర్భంలో నాకేం సహాయం చేశాడంటావా? ఆయన సహాయం లేకుండా నువ్వు బయటికి రాగలవా? దేవుని సహాయం లేకుండా తల్లి గర్భంలో నుంచి ఈ భూమి మీదకు నువ్వు అడుగు పెట్టగలవని నువ్వు అనుకుంటున్నావా? తల్లి గర్భములో నుంచి ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి దేవుని దయా, దేవుని సహాయం. ఎక్కడున్నావయ్యా 9 నెలల పాటు తల్లి గర్భంలో? నేను తల్లి గర్భంలో ఉన్నాను అంటావా? అదేనయ్యా, తల్లి గర్భంలో ఎక్కడున్నావో తెలుసా? నువ్వు ఒక నీటి తొట్టిలో ఉన్నావయ్యా, నీకు తెలియదేమో. ఒకసారి అడుగు అమ్మను. ఉమ్మ నీరు ఆ కడుపులో లోపల గర్భాశయములో ఒక సంచి లాంటి నిర్మాణం.
పగిలిపోయే సంచది. ఆ సంచి నిండా నీరు, ఆ నీటిలో నువ్వు. నీటిలో ఎలా ఉన్నావు? నీకేమైనా ఈతొచ్చా? లేదే. మరి ఆ నీటిలో నువ్వు ఎలా బ్రతకగలిగావు? ఎలా ఉండగలిగావు? 9 నెలలు ఎలా ఉండగలిగావు? అదే సమయంలో లోపలంత కడుపంత లోపలంత చీకటి, గర్భాశయంలో ఇంకా చీకటి, ఆ నీటిలో, ఆ నీటి తొట్టులో భయంకరమైన చీకటి. మరి ఆ చీకటిలో ఎలా బతికావు? బయటకు వచ్చిన తర్వాత రాత్రిపూట గంట సేపు కరెంట్, 5 నిమిషాల కరెంటు పోతాను, ఇప్పుడు ఉండలేము మనం. 9 నెలలు ఎలా ఉన్నావు ఆ చీకటి గదిలో? చీకటి గదిలో 9 నెలలు ఎలా ఉన్నావు? పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఏమంటే చీకటి అయిపోతే బయటికి వెళ్ళాలంటే భయం. ఏంటి, పెద్దవాడైన తర్వాత బయటికి వెళ్ళాలంటే భయం అనుకుంటే చీకటిలో. అసలు 9 నెలల పాటు తల్లి గర్భంలో అంత చీకటి. ఆ చీకటిలో ఎలా ఉన్నావు? చీకటిలో ఎలా ఉన్నావు? ఆ నీటి తొట్టులో నువ్వు చావకుండా ఎలా బ్రతకగలిగావు? అసలు నీకు భోజన సంగతి ఏంటి? 9 నెలలు ఏం తింటావు? 9 నెలలు నీకు ఎవరు పెట్టారు? అమ్మ తినిపించిందా? గోరుముద్దలు నీకేమైనా? లేదే. బయటికి వచ్చిన తర్వాత కదా అమ్మ 6 నెలల తర్వాత అందరిని పిలిపించి అందరి సమక్షంలో గోరుముద్దలు పెట్టడం ప్రారంభించింది అన్నప్రాసన కార్యక్రమంతో. మరి లోపల ఉన్నప్పుడు ఎలా బ్రతికావు? ఏం తిన్నావు? అమ్మ తింటున్న దానిలో నుంచే నీకు ఆహారం అందేటట్టుగా దేవుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు తల్లి గర్భంలో. అమ్మ ఏర్పాటు చేసుకుంది కాదు ఆ సిస్టమ్, దేవుడు పెట్టాడు ఆ సిస్టమ్. మరి ఇవన్నీ దేవుడు చేసిన సహాయం కాదా ఇది? దేవుడు చేసిన మేలు కాదా ఇది? ఏమర్థం? దేవుడు లేడా? నీ జన్మ వెనకాల దేవుడు లేడా? నీ జన్మ వెనక దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కనుకనే నువ్వున్నావు ఈరోజు. నీ జన్మ వెనక ఎవరు లేరు అన్న మాట నువ్వు నమ్మకు. నీ జన్మ వెనకాల ఏదో కోతుందని దయచేసి ఆ మాట ఎప్పటికీ అనకయ్యా. నీ జన్మ వెనకాల దేవుడున్నాడు. అదే చెప్పాడు, నిన్ను సృష్టించిన వాడను నేను కదా ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడను కూడా నేనే కదా ఇశ్రాయేలు, నీకు సహాయం చేసిన వాడను కూడా నేనే కదా. కేవలం ఇశ్రాయేలుకేనా? మనందరికీ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషిని దేవుడే సృష్టించుకున్నాడు, దేవుడే నిర్మించుకున్నాడు, దేవుడే సహాయము చేయగా ప్రపంచంలో 800 కోట్ల మంది ఈరోజు బ్రతుకుతున్నారు. అయితే ఎందుకయ్యా దేవుడు సృష్టించాడు? ఎందుకయ్యా దేవుడు నిర్మించుకున్నాడు? ఎందుకయ్యా దేవుడు సహాయం చేసి ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు? ఎందుకయ్యా మాకు ఈ జన్మ? ఎందుకయ్యా మాకు ఈ బ్రతుకు? ఎందుకు వచ్చిందయ్యా ఈ జీవితం? తెలియాలి కదా. చెప్పడా? ఇంత చేసిన ఆయన చెప్పడా? ఇంత కష్టపడ్డాను ఎందుకో చెప్పడా? అడుగుదామా ఆయన్ను? అడిగితే ఆయన చెప్పందంటూ ఏమీ లేదు. ఇంత ప్రయాసపడిన తర్వాత, ఇంత కష్టపడిన తర్వాత, ఇంతగా ఆయన చేతులతో చేసుకున్న తర్వాత ఎందుకు చేసుకున్నాడో, ఎందుకు ఈ భూమి మీదకి పంపాడో, ఎందుకు నిర్మించుకున్నాడో, ఎందుకు సహాయం చేశాడో చెప్పకుండా ఎందుకు వదిలేస్తాడు? చెప్పాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడో రేపు మాట్లాడుకుందాం. 2వ రోజు సమయం అయిపోయింది కదా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ మొదటి రోజు సభ మీకు మహిమకరముగాను, మీ పిల్లలకు దీవెనకరముగాను మీరు జరిగించిన విధానానికి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఎంతో భారభరితమైన ఈ కార్యక్రమాన్ని కొద్దిమందిగా చోడవరం పరిసర ప్రాంతాలలోని మీ పిల్లలు వారి భుజం మీద వేసుకొని మీ జ్ఞాని అని సదుద్దేశంతో మీ పిల్లలు ఏర్పాటు చేసిన ఈ సభలు అనేకులకు దీవెనకరముగా మీకు మహిమకరంగా జరిగించమని వేడుకుంటున్నాం. రేపు ఎల్లుండి జరిగే సభలు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. అనేక ప్రాంతాల నుంచి వచ్చారు మీ బిడ్డలు. రేపు ఎల్లుండి కూడా మీ పిల్లలే కాదు, ఇంకా మీ పిల్లలు అనేక మంది మీ పిల్లలకు విషయాన్ని చేరవేసి అనేక మందితో ఈ మైదానాన్ని నాయన నింపి అనేకులను కూర్చోబెట్టి మీ జ్ఞానాన్ని వినిపించగలిగే ధన్యత వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, వెళుతున్న మీ బిడ్డలు క్షేమంగా వారు వెళ్ళవలసిన చోటికి చేర్చమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.